ఈరోజు మన మెసేజ్ టైటిల్లోకి వెళ్ళిపోదాం. మీట్ యువర్ డెస్టినీ హెల్పర్స్. నీ గమ్య సహాయకులను కలుసుకో. హల్లెలూయా. టుడే ఇస్ ద ప్రొఫెటికల్ డే. నీ జీవితంలో దేవుడు ప్రవచనాత్మకమైన దినాన్ని ఇచ్చాడు. నీ జీవితాన్ని ఫలభరితముగాను, ఫలవంతముగాను, ఆశాజనకముగాను, అద్భుతముగాను, అద్వితీయముగాను దేవుడు మార్చడానికి ఈ దినాన్ని ప్రత్యేకపరిచాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. నీ బలహీనతను బలముగా మార్చే దేవుడు, ఒక చీటర్ను ఫైటర్గా మార్చగలిగే దేవుడు ఆయన. హల్లెలూయా. ఒక రన్నర్ని విన్నర్గా చేయగలడు ఆయన, ఒక సిన్నర్ని విన్నర్గా చేయగలిగే దేవుడు ఆయన. ఆమేన్. అలాంటి గొప్ప దేవుడి దినాన్ని నీతో నాతో మాట్లాడబోతున్నాడు. మనం గమ్యస్థానాన్ని మనం చేరుకోబోతున్నాం. హల్లెలూయా. మన డైరెక్షన్ దేవుడు మారుస్తూ ఉన్నాడు. ఆమేన్. డెస్టినీ హెల్పర్స్ కి రిచ్ గా మనం చేయబోతున్నాం. మనల్ని ఇతరులకు డెస్టినీ హెల్పర్స్ గా మార్చబోతున్నాం. ప్రతి ఒక్కరికి డెస్టినేషన్ ఉంటుంది, గమ్యం అన్నది ఉంటుంది. మన జీవితాలు ఏముంటాయి? మనకి గమ్యం ఉంటుంది. వయసు వచ్చినటువంటి పిల్లలకి వివాహం ఒక గమ్యం, నిరుద్యోగికి ఉద్యోగం ఒక గమ్యం, ఉద్యోగికి ప్రమోషన్ ఒక గమ్యం, వివాహితులకు బిడ్డలు గమ్యం. హల్లెలూయా. నా ప్రియమైన బిడ్డలారా, ప్రతి జీవికి ఒక గమ్యం ఉంటుంది. గమ్యస్థానాన్ని చేరుకోవటానికి మనిషి ఉవ్వెర్లూరుతూ ఉంటాడు. గమ్యస్థానం చేరాలి, అది మనిషి యొక్క ఉద్దేశం. హల్లెలూయా. ప్రతి ఒక్కరికి డెస్టినేషన్ ఒకటి ఉంటుంది. డెస్టినేషన్ రీచ్ అవ్వాలి అని అంటే కొన్ని సూత్రాలు పాటించాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. డెస్టినేషన్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. డెస్టినేషన్, గమ్యము అన్నది లేకుండా ఏ జీవితాన్ని ప్రారంభిస్తే అతని జీవితం ఎట్టిపోతుందో అర్థం కాని పరిస్థితి. పిల్లలు గమనించాలి. చదువుకునే పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేస్తే వాడు కాన్సన్ట్రేషన్ ఎడ్యుకేషన్ మీద పెడితే వాడు గమ్యస్థానం వాడికి తెలుస్తుంది. అయితే వాడు ఎందుకు చదువుతున్నాడో వాడికి అర్థం కాకపోతే చదువు అన్నది వాడికి అభ్యాసము. Everybody have destination because our life is the destination. మన జీవితం ఒక గమ్యస్థానం కలిగి ఉంటుంది. We have a destination. మనలో ప్రతి ఒక్కరికి కూడా ఒక డెస్టినేషన్ ఉంటుంది. జాగ్రత్త వాక్యాలను కలదాం. లూకా సువార్త 2వ అధ్యాయము 52వ వచనం. ప్రతి బ్లెస్సింగ్ కి నేను చిన్నప్పుడు పుట్టినరోజుకి మాట చెప్తాను. మాట చదువుకున్నాను. యేసు జ్ఞానమందును వయస్సునందును దేవుని దయందును మనుష్యుల దయందును వర్ధిల్లుచు ఉండెను. హల్లెలూయా. యేసు ఏం చేశాడట? Jesus grew both in body and in wisdom, gaining favor with God and people. మనుష్యులకు దయందు దేవుని దయందు. మనం అనుకుంటాం చాలా సందర్భాల్లో దేవుని దయ ఉంటే మనిషికి సరిపోతుంది అంట. దేవునికి మనిషికి మధ్యలో మనుష్యుడు సహాయకుడు. ఆమేన్. హల్లెలూయా. Destiny helpers are people. Hallelujah. Empowered, ordained and assigned by God to help you fulfill your destiny and also to take you to the next level of your life. నీ జీవితంలో దేవుడు కొంతమంది మనుషులను ఏర్పాటు చేస్తాడు. ఆమేన్. జాగ్రత్తగా గమనించాలి. అందుకనే మీట్ యువర్ డెస్టినీ హెల్పర్స్. ఎందుకంటే అందరూ మనకి డెస్టినీ హెల్పర్స్ ఉంటారు, డెస్టినీ కిల్లర్స్ ఉంటారు. చాలా కొంతమంది ఫ్రెండ్స్ జీవితాన్ని రూయిండ్ చేస్తారు, కొంతమంది స్నేహభావంతో జీవితాన్ని నాశనం చేస్తారు, కొంతమంది మంచివారుగా నటించి చెత్తబాటుని మనకి లోపల అందిపుచ్చుతూ ఉంటారు, కొంతమంది మనతో స్నేహభావంతోనే శత్రుత్వాన్ని పెంచేటువంటి స్వభావాన్ని కలిగి ఉంటారు. అందరిని నమ్మటానికి వీలు లేదు, అన్నిటినీ నమ్మటానికి వీలు లేదు, అందరి మీద ఆధారపడటానికి వీలు లేదు, అందరినీ మన స్నేహితులు అనుకోవడానికి అంతకన్నా వీలు లేదు. దే ఆర్ కాల్డ్ డెస్టినీ కిల్లర్స్. నీ గమ్యస్థానాన్ని చెరిపేటువంటి మనుష్యులు, నీ గమ్యస్థానాన్ని పాడు చేసేటువంటివా, నీ గమ్యస్థానాన్ని అతలాకుతలం చేసేటువంటివా, నీ ఆశను అడియాశ చేసేటువంటివా, నీ కళలను కళలుగా చేసేటువంటి అనేక మంది మనకి తారసపడుతూ ఉంటారు. స్నేహితులను మీ మోసపోయేవారు ఉన్నారు. హల్లెలూయా. వ్యాపారంలో స్నేహితులను మీ వ్యాపారం పాడు చేసుకుని నాశనమయ్యేటువంటి వారంతా. నువ్వు చదువుకునే చోట స్నేహితులు నీకు భయంకరమైన అసభ్యకరమైన వాటిని చూపించి పాడు చేసే వాళ్ళు ఉంటారు. అందుకనే అందరూ నీకు డెస్టినీ హెల్పర్స్ కాలేదు, డెస్టినీ కిల్లర్స్ కూడా. అందుకని ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో ప్రస్తుతం మనకు అర్థం కాదు. అయితే దేవుని వాక్యము ఎవరిని నమ్మాలో వారికి కొన్ని సూచనలు కనిపిస్తుంది, వారిని మాత్రమే నమ్మాలి. ఈరోజు మీకు అది నేను చెప్పాలని ఆశపడుతున్నాను.
Hallelujah. It is an old subject, but God has given a new revelation in the Old Testament. దేవుని స్తోత్రం కలుగును గాక. పాత దాంట్లో నుంచి దేవుడు కొత్త అనుభూతులు మనకు నేర్పిస్తాడంటానికి ఈరోజు ఈ యొక్క వాక్యం మనకు ఒక ఉదాహరణ. దేవునికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభువు కొంతమంది మనుష్యుల ద్వారా మనకి సహాయం చేయని ఆశపడుతున్నారు. యేసుక్రీస్తు ప్రభు దేవుడై ఉన్నారు. Hallelujah. Jesus Christ is the only God. He came down as a human. ఈ లోకానికి ఆయన మనుష్యుడిగా వచ్చాడు, కానీ ఆయన ఆత్మస్వరూపి అయినటువంటి దేవుడు. ఆమేన్. ఆయన సత్య స్వరూపమైనటువంటి దేవుడు. దేవుడు ఈ భూమి మీదకి నరుడుగా వచ్చాడు. ఆయన భూమి మీదకి నరుడుగా రావడానికి ఆయనకి చాలా మంది డెస్టినీ హెల్పర్స్ అవసరమై ఉంది. ఆమేన్. జాగ్రత్తగా గమనించాలి. యేసుక్రీస్తు ప్రభు భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన దేవుని దయలో మాత్రమే ఎదగలే, వయస్సులో మాత్రమే ఎదగలే, జ్ఞానంలో మాత్రమే ఎదగలే. ఎందులో ఎదిగారంటే మనుష్యుల దయందు ఎదగటం ప్రారంభించారు. ఆమేన్. మనము మనుష్యుల దయను సంపాదించాలి. ఆమేన్. మనుష్యుల దయను మనం సంపాదించుకోవాలంటే జాగ్రత్తగా గమనించాలి. ఎందుకు మనుష్యులంటే దేవునికి మనిషికి దేవుడు ఏర్పరిచినటువంటి ఎంపవర్ చేసిన కొంతమంది మనుష్యుల దేవుడు మన కొరకు ఏర్పరిచారు. దే ఆర్ కాల్డ్ డెస్టినీ హెల్పర్స్. ఆమేన్. దే ఆర్ కాల్డ్ డెస్టినీ హెల్పర్స్. యేసుక్రీస్తు ప్రభువుకు డెస్టినీ హెల్పర్స్ అవసరమై వచ్చారు. దేవుని యొక్క లేఖనం ఆయనకి హెల్ప్ చేసింది. దేవుని స్తోత్రం. యెషయా డెస్టినీ హెల్పర్. హల్లెలూయా. నా ప్రియమైన బిడ్డలారా, అనేకమైనటువంటి డెస్టినీ హెల్పర్స్ దేవునికి అవసరమయ్యా. మేరీ డెస్టినీ హెల్పర్. జోసెఫ్ డెస్టినీ హెల్పర్. ద womb of the Mary is the destiny helper. మరియా డెస్టినీ హెల్పర్ గా మిగిలింది. యోసేపు డెస్టినీ హెల్పర్ గా మిగిలాడు. మరియా యొక్క గర్భం యేసుక్రీస్తు ప్రభువుకు డెస్టినీ హెల్పర్ గా చేసింది. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి శరీరధారిగా రావాలి అనంటే కంటానికి ఒక తల్లి కావాలి, తండ్రి అక్కర్లా. ఎందుకంటే దేవుడు ఆయన ఆత్మస్వరూపి. ఆయన హల్లెలూయా. ఆత్మ వాక్యమైన దేవుడు శరీరాన్ని ధరించాలి కనుక ఏ పురుషుని ప్రమేయం మనకు అక్కర్లే. హల్లెలూయా. ఆయన సత్పురుషుడైనటువంటి దేవుడు. పురుషుని ప్రమేయంతో కనుక ఒకవేళ దేవుడి భూమి మీదకి వస్తే అతడు సాధారణమైన పాపాత్ముడు అవుతాడే తప్ప పరిశుద్ధుడైన దేవుడు ఆయన కాలేడు కనుక అది కన్యక మరియ గర్భంలో నుంచి ఉద్భవించాడు. Hallelujah. He wants virgin womb to enter on the land. ఈ భూమి మీదకైనా ల్యాండ్ అవ్వాలంటే ఒక కన్యక గర్భం అతనికి కావాలి. virgin womb. Hallelujah. అందుకనే ఆయన యోసేపును మరియను ఏర్పరచుకున్నాడు. ఇంకా ప్రధాన మాత్రమైంది ఆ గర్భంలో నుంచి యేసుక్రీస్తు ప్రభు భూమి మీదకి వచ్చాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమె తన జీవితాన్ని యేసుక్రీస్తు ప్రభువుకు సహకారులుగా మారిపోయింది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ రోజు నేను ఒక్క మాట చెప్పనా, దేవుడు మనల్ని డెస్టినీ హెల్పర్స్ గా కోరుకుంటున్నాడు. హల్లెలూయా. మన ద్వారా సువార్తమానం ప్రకటించాలని డెస్టినీ హెల్పర్స్ గా కోరుకుంటున్నాడు. హల్లెలూయా. అబ్రహామును డెస్టినీ హెల్పర్ గా చేశాడు. ఎందుకో తెలుసా? ఆ బిలీవ్ అంటే ఆ ఫెయిత్ సిస్టాన్ని ప్రపంచానికి ఇంట్రడ్యూస్ చేయాలంటే అబ్రహాం ఒక్కడి వల్లనే అవుతుంది. హల్లెలూయా. అబ్రహాము కోరుకున్నాడు. ఎందుకో తెలుసా? ప్రపంచానికి విశ్వాసాన్ని పరిచయం చేయడానికి. హల్లెలూయా. టు ఇంట్రడ్యూస్, టు ఎస్టాబ్లిష్ ఫెయిత్ on this earth through the Abraham. అబ్రహాము ద్వారా. అందుకని అబ్రహాంని గాడ్ నీడెడ్ అబ్రహాము దేవునికి ఏమైనాడు? డెస్టినీ హెల్పర్ అయ్యాడు. విశ్వాసాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి. హల్లెలూయా. నా ప్రియమైన గమనించాలి. అమూల్యమైనటువంటి విషయాలు దాని పరిశుద్ధాత్మ మనకు బోధిస్తాడు. చిన్న విషయాలే మనకు కనబడుతున్నాయి, బట్ మనం దాని లోపల కనుక వెళ్తే ఆ డెప్నెస్ నుండి గొప్ప విషయాలు మనకు అర్థమవుతాయి. హల్లెలూయా. ప్రతి ఒక్కరూ దేవునికి అవసరమే. అయితే మనకు కూడా మనుష్యుల దయ. చాలా సందర్భాల్లో మన భక్తి మనకు సరిపోతుంది అనుకుంటుంది. నో డౌట్ అట్ ఆల్. నీ భక్తి నీకు సరిపోతుంది, నీ ప్రార్థన నీకు సరిపోతుంది, నీ యొక్క త్యాగం నీకు సరిపోతుంది, నీ యొక్క సమర్పణ సరిపోతుంది. బట్ దేవునికి నీకు మధ్యలో ఒక మనుష్యుడనే విషయాన్ని గుర్తుపెట్టుకో. మనుష్యుల ద్వారా దేవునికి సహాయం అందించాలని ఆశపడుతున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. జాగ్రత్తగా మీరు ఆల్ బ్లెస్సింగ్స్ comes from God through man to man. ప్రతి దేవుని ఆశీర్వాదం దేవుని దగ్గర నుంచే బయలు వెళుతుంది. బట్ నీకు రీచ్ అవ్వాలంటే ఒక మనిషి నుంచి నీకు రీచ్ అవుతుంది. హల్లెలూయా. 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 Blessings come from God through men to men. Hallelujah. Through men to men. Through human to human. Hallelujah. ఒక
ఒక మనుష్యుల్లో నుంచి అంటే దేవుని దగ్గర నుంచి ప్రారంభమైనటువంటి ఆశీర్వాదం అనేది దేవుని దగ్గర నుంచి ప్రారంభమవుతుంది. బట్ నీకు రీచ్ అవడానికి ఏమవుతుంది? ఒకరి మనుష్యుల నుంచి మరొక మనిషికి అది రీచ్ అవుతుంది. హల్లెలూయా. ఈరోజు దేవుడు నాకు ఒక వాక్యాన్ని రివీల్ చేశాడు. నన్ను ప్రేమించి కాదు, మిమ్మల్ని ప్రేమించి రివీల్ చేశాడు. హల్లెలూయా. జాగ్రత్తగా గమనించాం. ఒక సేవకునికి దేవుడు ఏదైనా భిక్ష పెట్టాడు అని అంటే అతని గొప్పతనము కాదు, సంఘము చేసే ప్రార్థన యొక్క గొప్పతనము. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. హల్లెలూయా. నా ప్రియదేవుని బిడ్డ, ఒక సేవకుడు అద్భుతంగా వాడబడుతున్నాడు అంటే సేవకుని గొప్పతనము కాదు, సంఘానికి ఉండే దాహమే ఒక సేవకుని ఉన్నత స్థాయికి తీసుకుని పోతుంది. ఆమేన్. వాక్యం ఎడల మీకు దాహం ఉంటే ఆ యొక్క దాహాన్ని తీర్చడానికి దేవుడు ఆ ఆశీర్వాదాన్ని సేవకునికి పంపించి సేవకుల్లో నుంచి మీకు అందిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. దాహం ఉన్నది మీకు, దాహం తీర్చాల్సిన దేవుడు ఆయన. నీటి ఊట ఆయన దగ్గర ఉంది. ఎవరిలో నుంచి ప్రవహింపజేస్తారంటే తన సేవకుల్లో నుంచి ప్రవహింపజేస్తాడు. దట్ ఈస్ ద సీక్రెట్. హల్లెలూయా. సేవకుడు వాడబడుతుందంటే సేవకుడు గొప్పవాడని అర్థం కాదు. వినేవారి యొక్క దాహాన్ని బట్టి దేవుడు సేవకును వాడుకుంటాడు. హల్లెలూయా. నువ్వు ఆశపడిస్తే దేవుని ఆశ నామకార్థంగా వచ్చి కూర్చొని వెళ్ళిపోదాం అనుకుంటే నాన్ సెన్స్. ఏమి? హల్లెలూయా. Nonsense always creates a nuisance. ఇట్లా గమనించాలి. All blessings come from God through man to man. Nothing comes from the God directly to man. ఏది కూడా మనుష్యుడు లేకుండా దేవుని దగ్గర నుంచి రాదు. ఇంపాసిబుల్. మీకు అర్థమవుతుంది కదా? జాగ్రత్తగా గమనించాలి. అందుకనే మనుష్యుల్ని కనీసం గుర్తించాలి. Your promotions, your joy, whatever it may be, comes from God through man to man. Hallelujah. Amen. Hallelujah. దావీదు జీవితానికి వస్తే దావీదుని దేవుడు సెలెక్ట్ చేసుకున్నాడు. నేను యెషయా కుమారుడైన దావీదుని కనుగొంటిని. I found a man. Hallelujah. దేవుడు అంటాడు, I found a man. హల్లెలూయా. నేను ఒక మనుష్యుని కనుగొన్నా. నా ప్రియమైన బిడ్డ, ఇక్కడ కూర్చొని చిన్న పిల్లవాడి దగ్గర నుంచి కూర్చొని మన ప్రతి ఒక్కరిని కూడా దేవుడు కనుగొన్నాడు కనుక ఇక్కడ కూర్చోగలిగాము. హల్లెలూయా. You found అని గర్వంగా చెప్పుకుంటాడు. I found. ఎవరు నా మాట అంటామో తెలుసా? అరే నేను పోగొట్టుకుంది నాకు దొరికింది అనేటప్పుడు ఎంత గొప్పగా చెప్పుకుంటాం. నేను అనుకున్నది సాధించానని ఎంత గొప్పగా చెప్పుకుంటాం. మనుషుల కొరకు దేవుడు ఇస్తున్న సాక్ష్యం ఏంటో తెలుసా? I found a man. Hallelujah. I found a woman. I found my daughter. I found my son. Hallelujah. I found my relative. Hallelujah. I found a servant. ఒక గొప్పగా చెప్పుకుంటున్నాడు. సమూయేలు అన్నాడు, సమూయేలు యెషయా కుమారులో నేను చెప్పిన వాడిని వెళ్ళి నువ్వు ఆశీర్వదించేయి అన్నాడు. జాగ్రత్తగా గమనించాలి. డైరెక్ట్ గా దేవుడు వచ్చి దావీదుని ఎక్కడా కూడా అనౌన్స్ చేయలే. ఎక్కడ అనౌన్స్ చేయలే. జాగ్రత్తగా గమనించాలి. దావీదుని అనౌన్స్ చేయడానికి దేవుడు సమూయేలు పంపిస్తే సమూయేలు దావీదుని వదిలేసి అందరిని కూడా చూశారు. హల్లెలూయా. ఎందుకు దావీదు మీద ఆ యొక్క అనాయింటింగ్ ఆలస్యమైంది అని అంటే సమూయేలుకి ఇష్టం లేదు దావీదు విషయం. సమూయేలు ఏమనుకోడంటే రాజు అంటే మంచి టీవీగా ఉండాలి, మంచి ఫిజిక్ ఉండాలి, మంచి బాడీ లాంగ్వేజ్ ఉండాలి, ఎవ్రీథింగ్ గుడ్ పొజిషన్ ఉండాలి. ఆ వ్యక్తిని ఎందుకు చేసుకుంటానని సమూయేలు ఫిక్స్ అయిపోయాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. నా ప్రియమైన పిల్లలు గమనించాలి. సమూయేలు దావీదుకు డెస్టినీ హెల్పర్ గా ఉండాలి. బట్ సమూయేలు నిరాకరించాడు. కొంత టైం పట్టింది. ఆ తర్వాత యెషయా కుమారులో చివరి వరకు ఆ 7 అయిపోయినాయి. ఇక ఇంక అయిపోయారంటే 7 అయిపోయారు. ఎవరినో దేవుడు చూపిస్తున్నాడు అయ్యా అన్నాడు. అమ్మ ఒకటి మర్చిపోయి నన్ను పిలుస్తానన్నాడు. అబ్బ పిల్లయ్యా వస్తూ వాడేమో అనుకున్నా. వస్తుంటే దేవుడు మాట్లాడుతున్నాడు, ఇతడే నేను ఎన్నిక. Hallelujah. I chosen, I appointed, I anointed. సమూయేలు నీకంటే ముందుగా నేను దీవించడం ప్రారంభించాను. ఆయన పిలిచి నువ్వు ఆశీర్వదించడు. పిలిచిన తర్వాత ఇష్టం లేదు మొదట, ఎందుకంటే రూపం అంతా కనబట్టు చిన్నోళ్ళకి కనబడతాడు. బట్ ఆశీర్వదించడం ప్రారంభించాడు. హల్లెలూయా. నా ప్రియమైన బిడ్డలారా గమనించండి. ఎవ్రీవన్
Everyone should have a destiny helper in your life. Hallelujah. అసలు భార్యను ఎందుకు ఇచ్చాడు తెలుసా? సాటి అయినా. హల్లెలూయా. భర్త ప్రతి విషయం వెనకాతల ఒక భార్య సహకారినిగా ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. ఒక మాట గుర్తుపెట్టుకోండి, అబ్రహామునకు శారా సహకారమైనటువంటిది. అబ్రహాము డెస్టినీ హెల్పర్గా భార్య సహకరించింది. బిడ్డను కంది, బిడ్డకు వివాహ వయస్సు వచ్చింది, శారా నిద్రించింది. అబ్రహాము ఒంటరిగా మిగిలిపోవడం మాటలు చెప్పాలంటే కొన్ని సందర్భాల్లో తన భార్య తనకు దూరమైన తర్వాత ఆయన పడేటువంటి శ్రమ పాటు అంతింత కాదు. ఎందుకంటే లాస్ట్ హిస్ డెస్టినీ హెల్ప్. జీవితం మాదిరి అర్థం కాక చాలామంది భార్యాభర్త మధ్య డిస్ప్యూట్స్, కించపరచుకోవటం, వారిని తగ్గించి మాట్లాడటం. జాగ్రత్తగా గమనించాలి. Life is very, very short. It is very, very, very sensitive. అందుకని కుటుంబాలు ఎప్పుడు మీరు బాగుంటారు, మీరు సుఖంగా ఉండాలి, సంతోషంగా. దట్ ఈస్ ద గాడ్స్ అంబిషన్. దేవుడికి కొన్ని కోరికలు ఉంటాయి. మనం ఆరాధిస్తుంది రాయినో రప్పనో సర్వమైనటువంటి కాదు. అవర్ గాడ్ ఈజ్ మూవింగ్ గాడ్, having God, అల్లాడిపోయేటువంటి దేవుడు. హల్లెలూయా. దేవుడు ఒక్క మాటలో చెప్పంత గొప్ప దేవుడు, కానీ వెరీ సెన్సిటివ్ గాడ్. ఆయన ఇప్పుడు ఎంత గొప్పవాడైనా మనకి తండ్రిగానే ప్రత్యక్షం. హల్లెలూయా. దేవునికుండే నైత్యం, దేవునికుండే గొప్పతనం. నేను గాడ్స్ విజిటేషన్ గురించి మాట్లాడుకున్నాను. దేవుడు విజిట్ చేసేటప్పుడు సుడిగాల్లోంచి, అగ్నిలోంచి, భీకరమైనటువంటి స్థితిలోంచి వచ్చిన ఆయన ప్రత్యక్షమైన అందులోంచి మాట్లాడలేదు. ఆయన తను తానుగా ప్రత్యక్షమే మాట్లాడాడు. హల్లెలూయా. గాడ్స్ విజిటేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఇన్ అవర్ లైఫ్స్. మన జీవితంలో ఆయన విజిటేషన్ చాలా గొప్పది బిడ్డలు గమనించాలి. అయితే ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఆ భార్య వెళ్ళిపోయిన తర్వాత అతని ఆలోచన విధానం చాలా బాధాకరంగా మారిపోయింది. నేను ఈరోజు ఏమంటానంటే ప్రతి ఒక్కరికి ఒక డెస్టినీ హెల్పర్ కావాలని స్తోత్రం కలిగింది. అయితే మనకి 4 రకాలైనటువంటి డెస్టినీ హెల్పర్స్ ఉంటారు. హల్లెలూయా. 4 రకాలైన డెస్టినీ హెల్పర్స్ ఉంటారు. నెంబర్ 1 డివైన్ కనెక్టర్స్. నెంబర్ 2 మెన్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్. నెంబర్ 3 గిఫ్టెడ్ పీపుల్. నెంబర్ 4 బర్డెన్ అండ్ బ్యారియర్స్. ఈ యొక్క 4 రకాలైన డెస్టినీ హెల్పర్స్ గురించి మీకు కొన్ని మాటల ముందుకు తీసుకెళ్ళి నా సందేశం త్వరగా ముగించాలని ఆశపడుతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎవరిని దయచేసి రెఫ్యూజ్ చేయకండి. ఇర్రెఫ్యూజబుల్ మినిస్ట్రీలో మనం ఉన్నాం. ఇర్రెఫ్యూజబుల్ మినిస్ట్రీ. దిస్ ఈజ్ ఇర్రెఫ్యూజబుల్ మినిస్ట్రీ. ఇర్రెఫ్యూజబుల్ అంటే తిరస్కరించలేనటువంటి పరిచయం మనం చేస్తున్నాం. హల్లెలూయా. ఎవరిని ఎప్పుడు ఎక్కడ ఎందుకు ఎట్టి పరిస్థితుల్లో తిరస్కరించకూడదు. హల్లెలూయా. వాడు చిన్నవాడే కానివ్వండి, పెద్దవాడే కానివ్వండి, కొన్ని సందర్భాల్లో మనకి బుద్ధి రావటానికి, మన గమ్యస్థానం చేరటానికి ప్రతి ఒక్కరిని దేవుడు వాడుకుంటాడు. హల్లెలూయా. God needs Abraham to establish the faith. God needs Noah to save the generation. God needs Abel to give the sacrifice. God needs Moses to break the Red Sea. God needs Joshua to break the wall of Jericho to enter into the Canaan. God needs Jacob to produce 12 tribes. God needs Esther to save the Jews. God needs Ruth to create new way for Jesus Christ. God needs disciples to proclaim the gospel. God needs Jesus to save the world. ఈ మాటలంతా మనకు అర్థమనేది తెలీదు, చెప్తాను. దేవుడికి అబ్రహాము అవసరమయ్యాడు. ఎందుకంటే విశ్వాసాన్ని ప్రపంచంలో ఎస్టాబ్లిష్ చేయటాను.
నోవహు అవసరమయ్యాడు ఎందుకంటే కొత్త జనరేషన్ వ్యవస్థాపించటానికి. హేబేలు అవసరమయ్యాడు బలి అర్పణ అర్పించటానికి. మోషే అవసరమయ్యాడు ఎర్ర సముద్రాన్ని 2 పాలుగా చేయటానికి. యెహోషువ అవసరమయ్యాడు ఎరికో గోడలు కూల్చటానికి. హల్లెలూయా. ఎస్తేరు అవసరమైంది యూదా ప్రజలందరినీ రక్షించుకుంటాను. రూత్ అవసరమైంది యేసుక్రీస్తు ప్రభు భూమి మీదకి పరిచయం అవుతాను. శిష్యులు అవసరమయ్యారు యేసుక్రీస్తు ప్రభు యొక్క సువార్తమానాన్ని ప్రకటించడానికి. దేవుడే యేసుక్రీస్తు ప్రభువే ఆయనకే అవసరం పడ్డాడు ఈ లోకాన్నంతటిని రక్షించుకుంటానికి. హల్లెలూయా. మీకు అర్థమైంది కదా, డైరెక్ట్గా దేవుని దగ్గర నుంచి ఏది మనకి రాదు. మనం ఏంటంటే ప్రభు కనబడు నాయన, కనబడితే చచ్చిపోతాం బిడ్డలారా, ఒక్కరు బ్రతకరు. గుర్తుపెట్టుకో, నీ కెపాసిటీకి, నీ ఏబిలిటీకి, నీ ప్రేయర్ఫుల్ లైఫ్కి, నీకుండేటువంటి ఆ కెపాసిటీకి, కండలకి, నీ గుండెకి ఆయన చూసి తట్టుకునేటంత క్యాపబిలిటీ లేదు మన ఎవరికి. హల్లెలూయా. నీకు అర్థమవుతుంది కదా. మోషే అన్నాడు, దేవా నాకు కనబడ చచ్చిపోతావు మోషే, ఎందుకు మనకు వచ్చింది కూడా, నన్ను చూసి ఎవరు బ్రతకలేడయ్యా అన్నాడు. ఆయన కక్కుర్తిపడ్డాడు. చూపింది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ వెళ్ళిపోయాడు దేవుడు మోషే ముందు నుంచి. బండ సందులు దక్కని వీపు వెనక భాగాన్ని మాత్రమే చూశాడు మోషే. కొన్ని దినాలు మనిషి కాదు. Nobody can see the God as God. దేవునిగా ఏ మనుషుడు కూడా అందుకని ఆయన బాడీ ధరించి, అంటే శరీరాన్ని ధరించి యేసుక్రీస్తు ప్రభుకి లోకానికి వచ్చి. మీకు అర్థమవుతుందా? ప్రతిదీ కూడా మనుషుల దగ్గర నుంచి మనకి సహకారం అనేది వస్తుంది. దయచేసి ఎవరిని కూడా రెఫ్యూజ్ చేయద్దు. నీ జీవితం సులకనగా చూడద్దు, తృణీకరించద్దు. ఎవరి ద్వారానైనా దేవుడు వారికి నీ జీవితాన్ని ఉన్నత కార్యానికి జరిగించాడు. ఆమేన్. గొప్ప వారి ద్వారా జరిగిన పనులు చిన్నవారి ద్వారా కార్యాలు జరుగుతాయి. హల్లెలూయా. అయితే ఇప్పుడు ఈ డెస్టినీ హెల్పర్స్ యొక్క దీంట్లోకి వెళ్ళిపోదాం. దయచేసి డెస్టినీ హెల్పర్స్కి ముందు ఒక్క మాట చదివిస్తాను చూడండి. అసలు డెస్టినీ హెల్పర్స్ మనకి ఎందుకు అవసరం అంటే 2వ సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనంలో, యోనాతాను బట్టి నేను ఉపకారము చూపుటకు సౌలు కుటుంబములో ఎవడైనను కలడాయని దావీదు అడిగాను. హల్లెలూయా. దావీదు ఏమడుగుతాడంటే, నేను సౌలు కుటుంబములో ఎవరైనా ఉన్నారని నేను సహాయం చేయడానికి అన్నా. నేను ఒక మాట చెప్తాను, గుర్తుపెట్టుకోండి. దావీదు కృతజ్ఞత భావంతో ఎందుకు నిండిపోయాడు అని అంటే, దావీదు రాజు అవటానికి గల కారణము పరోక్షముగా కానీ ప్రత్యక్షంగా కానివ్వండి, యోనాతాను అనబడినటువంటి సౌలు కుమారుడు ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. యోనాతానే లేకపోతే, యోనాతానే కనుక జీవితంలో తటస్థించకపోతే దావీదు రాజు అయ్యేవాడు కాదు. అంటే అంతకు మించి దావీదు బ్రతుకుండుట కూడా కష్టం. హల్లెలూయా. నీ శత్రువు ఇంట్లో కూడా నీ దేవుడు నీకు డెస్టినీ హెల్పర్స్ అని పెట్టే దేవుడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. శత్రువు ఇంట్లో కూడా డెస్టినీ హెల్పర్స్ అని పెట్టే దేవుడు. నువ్వు బ్రతకడం ఆయన చిత్తం అనుకుంటే, నీవు జీవించడం ఆయన చిత్తం అనుకుంటే, నువ్వు గెలవటం ఆయన చిత్తం అనుకుంటే, నువ్వు నిలబడటం ఆయన చిత్తం అనుకుంటే, నువ్వు పరిగెత్తడం ఆయన చిత్తం అనుకుంటే, ఏ స్థితిలో ఉన్నా ఆయన నీ కొరకు డెస్టినీ హెల్పర్స్ అని పెడతాడు. మోషేకు ఫరో చక్రవర్తి ఇంటిలోనే డెస్టినీ హెల్పర్స్ అని పెట్టాడు ఆయన. హల్లెలూయా. నా ప్రియమైన బిడ్డ గమనించండి, ఇంకా లోపలికి మిమ్మల్ని తీసుకొని పోతాను. ఈ 4 రకాలైనటువంటి డెస్టినీ హెల్పర్స్ గురించి మనం ఆలోచించే ముందు, మనము డెస్టినీ హెల్పర్స్ అయ్యామనుకో ఇతరులకు, మనం లేకపోయినా మన బిడ్డలకు వారు సహకారులుగా మారిపోతారు. ఆమేన్. మెఫీబోషెత్ అనేటువంటి ఒక కుంటివాడు ఉంటాడు, ఈ యోనాతానుకి కొడుకు. ఆ కొడుకు గురించి చెప్తాడు. ఆ కొడుకుని దావీదు పిలిచి, నువ్వు బ్రతుకు కాలం అంటూ నా బల్ల దగ్గర భోజనించి. దేవుని యొక్క వాక్యం గుర్తొస్తుంది. నా చిన్ననాటి నుంచి నేను చూచాను దావీదు అంతటి మాట. నా బాల్య దశ నుంచి నేను చూచాను, నీతిమంతుల బిడ్డలు విడవబడుట గాని వారు భిక్షమెత్తుట గాని నేను చూడలేదంటాను. అలా వాట్ వండర్ఫుల్ స్టేట్మెంట్ ఇట్ వాస్. నీవు నేను నీతిమంతునిగా బ్రతికితే మన బిడ్డలు ఎప్పుడు భిక్షాటన చేయరు. హల్లెలూయా. వారు ఎప్పుడు రాయల్టీగా జీవిస్తారు. హల్లెలూయా. వారి లైఫ్ ఎప్పుడు రాయల్టీగా ఉంటుంది. మనం నీతిగా బ్రతికితే మన పిల్లలకి ఏమి ఇస్తాడు దేవుడు? ఒక రాయల్ లైఫ్ ఇస్తాడు ఆయన. హల్లెలూయా. నీతో పోదు బిడ్డ భక్తి ఎప్పుడు కూడా. పరిశుద్ధత ఎప్పుడు నీతో పోదు. నువ్వు చేసేది ఎప్పుడు నీతో పోదు. అది మంచిగా చెడేనా? హల్లెలూయా. హల్లెలూయా. కొన్ని కుటుంబాలు చూడండి, తల్లిదండ్రులు వ్యక్తి ఎగిసిపోతారు దశలో, అట్టెవ్వరికి ఆదరణ సహాయం చేయరు. చివరికి వారు అకస్మాత్తుగా మరణిస్తే వారి బిడ్డలు ఏమైపోతారు? రోడ్లు పోయిపోతారు. దయచేసి ఎవరిని తృణీకరించు,
ఎవరిని ఎప్పుడు తృణీకరించదు. నీ జీవితంలో దేవుడు అందరికీ సహకారులుగా అనుగ్రహించినప్పుడు జాగ్రత్త గుర్తుపెట్టుకో. హల్లెలూయా. ఆ ప్రియమైన బిడ్డ, నెంబర్ 1 మనం గుర్తు చేసుకుందాం. నెంబర్ 1 ఏం చెప్పాను? డివైన్ కనెక్టర్స్. నెంబర్ 1 డివైన్ కనెక్టర్స్ అంటే నీ జీవితంలో దైవికమైనటువంటి కనెక్టివిటీ ఇస్తారు. దేవుడికి నీకు ఒక మంచి కనెక్టివిటీ ఇస్తారు. హల్లెలూయా. దే ఆర్ డివైన్ కనెక్టర్స్. వారి డెస్టినీ హెల్పర్స్లో నెంబర్ 1 ఫస్ట్ క్వాలిటీ కలిగినటువంటి వారు డివైన్ కనెక్టర్స్. డివైన్ కనెక్టర్స్. ఇంకొక మాట గుర్తుపెట్టుకో. మనకి మనం వాడే సెల్ ఫోన్కి ఒక ఛార్జింగ్ ఉందే, అదేం చేస్తుంది? అదొక ఛార్జ్. అది ఎప్పుడైతే కనెక్ట్ చేస్తామో సెల్ ఫోన్కి ఆటోమేటిక్గా అది ఛార్జ్ అవుతుంది, మనకి ఉపయోగపడుతుంది. అప్పుడు కూడా గమనించండి, ఈ డివైన్ కనెక్టర్స్ అనేటువంటి వారు ఎవరుంటే దైవికమైనటువంటి కనెక్షన్ ఇస్తారు. హల్లెలూయా. దైవికమైన కనెక్షన్ ఇస్తారు. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం. సిరియనులు గుంపులు గుంపులుగా బయలుదేరి ఇశ్రాయేలు దేశం మీదకి పోయి ఉండరి. వారు అచ్చట నుండి ఒక చిన్నదాని చెరగొని తేగా అది నయమాను భార్యకు పరిచారము చేయుచుండెను. అది షోమ్రోనులోనున్న ప్రవక్త దగ్గర నా ఏలిన వాడు ఉండవల్లని నేనెంతో కోరుచున్నా. అతడు నా ఏలిన వానికి కలిగిన కుష్ఠరోగమును బాగు చేయనని తన యజమానురాలితో అనెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. జాగ్రత్త గమనించండి. ఇక్కడ మనకు ఒక చిన్న అమ్మాయి కనబడుద్ది. సిరియన్ల యొక్క పరాక్రమశాలి అయిన నయమాను అనబడిన వ్యక్తి గురించి మనకు తెలుసు. ఆ వ్యక్తి ఎంతో బలవంతుడు, పరాక్రమవంతుడు. కానీ ఆయన ఒక లెపర్సీ కుష్ఠరోగము చేత బాధపడుతున్నారు. అయితే ఆ సిరియన్లో అందరూ కూడా ఇజ్రాయేల్ ప్రజలను పట్టుకొని వచ్చినప్పుడు, చెరగా తీసుకొని వచ్చినప్పుడు సిరియా పట్టణానికి ఒక చిన్న అమ్మాయిని చెరగొని తీసుకొని వచ్చారు. ఇప్పుడు ఆ చిన్న అమ్మాయి ఏం చేస్తుందంటే నయమాను ఇంటిలో తన భార్యకు పరిచయం చేస్తూ వస్తుంది. ఆ బట్టలు ఉతికేటప్పుడు ఆ నయమాను యొక్క చీమి రక్తము ఆ బట్టలకు అంటుకోవటం చూసి అర్థమైపోయింది, ఇతడు నా యజమానుడు కుష్ఠరోగం చేత బాధపడుతున్న విషయం అర్థమైంది. యజమానురాలికి వెళ్ళి చెప్పింది, అమ్మా ఆ దైవజనుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు ఎలీషా. అమ్మా మంచి ప్రవక్త ఆయన దగ్గరికి వెళ్తే యజమానుడు బాగిపోతాడమ్మా, స్వస్థత పొందిస్తాడు. నీ కుటుంబంలో కలతలు కన్నీళ్ళు ఏమీ ఉండదు. ఆయనంత పరాక్రమవంతుడు. ఆయన చూస్తే నాకు చాలా జాలేస్తా ఉందని ఒక దైవిక కనెక్టివిటీకి తీసుకొని పోయింది. దేవుని స్తోత్రం కలుగునుగా. ఇలా ఈ ఇశ్రాయేలు ప్రజలు ఓడించినటువంటి సిరియనులు దేవుడి మీద అంత అభిప్రాయం వారికి లేదు, దైవిక భయం వారికి లేదు, దేవునితో కనెక్షన్ వారికి లేదు. కానీ ఇప్పుడు ఈ చిన్నదా ఏం చేస్తుందో తెలుసా? ఆ నయమానుకి దేవుని సేవకులతో పాటు దేవునికి ఏమి ఇవ్వడానికి దేవుడు ఏర్పాటు చేశాడు? ఒక కనెక్టివిటీ ఇవ్వడానికి ఏర్పాటు చేశాడు. నయమాను పరాక్రమవంతుడే, దేవుడే అతనికి పరాక్రమం ఇచ్చాడు, కానీ అతనికి అది గుర్తు. ఎందుకంటే యెహోవా దేవుని గురించిన ఆలోచన అతనికి లేదు. పిల్లలు గమనించారు, ఒక విగ్రహారాధికుడు. కానీ దేవుడు అతను వాడుకునే విధానం ఇశ్రాయేలు ప్రజలకు ఒక బుద్ధి నేర్పించే విషయంలో అతని పరాక్రమవంతునిగా చిత్రీకరించాడు దేవుడి. హల్లెలూయా. దేవుడు వాడుకుంటే కుష్ఠరోగిగా వాడుకుంటున్నాడంటే ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఏ స్థితిలో ఉన్నాయో దేవుడు వాడుకోగలుగుతాడు. ఆమేన్. లక్షగాడైన భిక్షగాడైన దేవుని దృష్టిలో ఒకటే. హల్లెలూయా. మనకు వేరియేషన్ ఉంటుంది. మనం పక్కన కూర్చొని మనం సెలెక్ట్ చేసుకుని మనం కూర్చుంటాం. బట్ దేవుడు ఒక దగ్గర పక్కన వెళ్ళి కూర్చుంటాడు, కుష్ఠరోగి పక్కన వెళ్ళి కూర్చుంటాడు. దట్ ఈస్ ద కెపాసిటీ ఆఫ్ ద గాడ్, దట్ ఈస్ ద హార్ట్ ఆఫ్ ద గాడ్, దట్ ఈస్ ద కైండ్నెస్ ఆఫ్ ద గాడ్, దట్ ఈస్ ద హ్యూమానిటీ ఆఫ్ ద గాడ్. మనకి లేని ఎన్నో మన దేవుడికి ఉన్నాయి. ఆమేన్. ప్రతి ఒక్కరిని కూడా ప్రేమించగలిగే నైజం దేవుల్లో ఉంటాయి. హల్లెలూయా. ఈ భయంకరమైనటువంటి పోరాటంలో ఎన్నో విజయాలు పొందుకున్నాడు, కానీ తన శరీరాన్ని చూసి తనకే భయం వేసి బాధ అనిపించి ఏడుస్తూ ఉన్నాడు నయమాను. అలాంటి నయమాను దగ్గరికి ఒక కనెక్టివిటీ పంపించింది. దైవజన్ దగ్గరికి వెళ్తే దైవజనుడు ఏమన్నాడు? యోర్దాను దగ్గరికి వెళ్ళి 7 మార్లు మునిగయ్యా, శుద్ధీకరింపబడిపోతావు అన్నాడు. అది కోపం వచ్చిన మొత్తానికి చరిత్ర అంతా మనకు తెలుసు. తిరిగి యోర్దాను నదిలో మునిగాడు, 7 మార్లు మునిగాడు. పసి పిల్లవాని దేహం అయిపోయింది. అక్కడి నుంచి నేను అనుకుంటాను, నా ప్రియమైన బిడ్డలారా గమనించాలి, దేవుణ్ణి ఆరాధించడం ప్రారంభించుంటాడు నయమాను. దేవుని స్తోత్రం. చరిత్ర అక్కడ పాగిపోయింది. బట్ దేవుణ్ణి ఆరాధించే వ్యక్తి అయిపోయాడైనా. దేవుడు వల్ల నేను పరాక్రమవంతునయ్యాను. లేకపోతే కనీసం ఇంట్లో ఏ వస్తువు కూడా పట్టుకొని నేను ఒక కత్తి పట్టుకొని యుద్ధం చేసి ఇంత వేల మందిని జయించగలిగానంటే ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్. ఇట్ ఈస్ నాట్ మై పవర్, బై ద పవర్ ఆఫ్ ద హోలీ జీసస్. దేవుని యొక్క శక్తిని అర్థమై దేవుని ఆరాధించడం ప్రారంభించాడు. ఒక చిన్న పిల్లే, కానీ ఏం చేసిందామే?
దేవునితో ఒక కనెక్టివిటీ ఇచ్చింది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు నీ తెగిపోయిన బాంధవ్యం, దేవునితో తెగిపోయిన బాంధవ్యాన్ని తిరిగి కలపడానికే యేసుక్రీస్తు ప్రభు డివైన్ కనెక్టర్గా వచ్చాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. తండ్రితో మనకు ఉండేటువంటి ఆ గొప్ప బంధుత్వం తెగిపోయింది కనుక యేసు ఈ లోకానికి పంపబడ్డాడు. దేవునితో ఒక డివైన్ కనెక్టివిటీ ఇవ్వడానికి దేవుని స్తోత్రం. ఈ యొక్క సంఘం దేవునితో ఒక డివైన్ కనెక్టివిటీకి ఇస్తుంది. హల్లెలూయా. జాగ్రత్తగా గమనించాలి. సేవకుని చూసి ఆగిపోవద్దు. ఎప్పుడు కూడా సేవకుడు అనేది నచ్చి, సేవకుడు మాత్రం ఒక వెపన్ దేవునికి. మీకు అర్థమవుతుందా? ఆ దేవుణ్ణి మాత్రం మనం ఆరాధించాలి, ఆయనే పూజించాలి, ఆయనే ఘనపరచాలి, ఆయనే గౌరవించాలి, ఆయనే కొనియాడాలి. ఆయన లేని ఏ బోధ వ్యర్థం, ఆయన లేని ఏ మహిమ వ్యర్థం. ఆయనకు చెందాల్సింది ఎప్పుడు ఆయనకి చెందును కాక. ఆమేన్. హల్లెలూయా. కొంతమందికి దశంభాగాలు ఇవ్వటం అలవాటు కదా. వాళ్ళు ఏం చేస్తారంటే దేవునికి కూడా దశంభాగం చూపిస్తారు, మిగతా 90% సేవకుల మీద చూపిస్తూ ఉంటారు. ట్రాన్స్ఫర్. దయచేసి 100% దేవుని మీదనే మీరు కాన్సన్ట్రేషన్ చేయండి. ఎక్కడ సేవకుడు మహిమపరచబడకూడదు. ఆమేన్. హల్లెలూయా. అని కేవలం వారుదులు అంటుకోడు. హల్లెలూయా. దైవిక ఈ యొక్క డివైన్ కనెక్టర్స్ మిమ్మల్ని ఆశీర్వదించడానికి అవసరమైనటువంటి శక్తి వారిలో లేదు, కానీ మీకు కావలసినటువంటి వారితో మిమ్మల్ని అనుసంధానం చేసేటువంటి కెపాసిటీ మాత్రం. ఆమేన్. ఈ చిన్న అమ్మాయి నయమాన్ని బాగు చేసేటువంటి కెపాసిటీ మీకు లేదు, అంత శక్తి మీకు లేదు, కానీ ఎక్కడికి వెళ్తే బాగుపడతావా అని చూపించేటువంటి నాలెడ్జ్ మాత్రం ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. అందుకనే బిడ్డలు గమనించాలి. మనలో చాలామంది ఏదైనా కష్టాలు కన్నీళ్ళు ఉన్నప్పుడు ఏం చేస్తాం? ఆ కష్టాలు కన్నీళ్ళు తీర్చే శక్తి మనకు. అమ్మా మందిరానికి రండి, దేవుడు మిమ్మల్ని బాగు చేస్తారంట. మీకు అర్థమైందమ్మా? దాని అర్థం ఏంటంటే దేవుని మందిరానికి వస్తే ఏమవుతాం? మనం బాగవుతాం. దేవుని మందిరంలో శక్తి సామర్థ్యాలు ఉన్నాయి, మనలో లేనివన్నీ మందిరంలో దేవుడు మనకి ఇచ్చాడు. అందుకని దేవుని పరిచయం చేసేటువంటి వారు డివైన్ కనెక్టర్స్. మొత్తం డెస్టినీ హెల్పర్స్. ఈరోజు మనంతటా మనం రక్షింపడలేదు. ఎవరో మనకు చెప్తే దేవుని మందిరానికి వచ్చాం, ఎవరో స్వార్థ చెప్తే దేవుని మందిరానికి వచ్చాం. హల్లెలూయా. ఎవరో మనం నడిపిస్తే దేవుని మందిరానికి వచ్చాం. ఆ తర్వాత వారు చేసిన సహాయాన్ని బట్టి ఈరోజు దేవుల్లో మనం అంటూ కట్టబడుతున్నాం. ఆమేన్. కొంతమంది పుట్టుక క్రైస్తవులు ఉంటారు, దాని గురించి నేను చెప్పలేను. పుట్టుక క్రైస్తవులు అంటే వాళ్ళ పేరెంట్స్ ఎప్పుడెప్పుడో తరతరాల నుంచి దేవుళ్ళకి వచ్చినట్టు, వారి గురించి నేను చెప్పట్లేదు. జాగ్రత్తగా. నెంబర్ 2, డెస్టినీ హెల్పర్స్ ఆర్ కాల్డ్ మెన్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్. అంటే వీళ్ళు ఒక్క మాట చెప్పండి, గేట్ కీపర్స్ అంటారు. డెస్టినీ హెల్పర్స్ ఎవరవుతామా? గేట్ కీపర్స్. అంటే వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అయితే ఉంటుంది. వీళ్ళకి ఏముంటుంది తల్లి? ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. జాగ్రత్తగా గమనించాలి. ఈ ఇన్ఫ్లుయెన్స్ యొక్క వాళ్ళు ఏం చేయగలరంటే నిన్ను గురించి ఒక గొప్ప విషయాన్ని ప్రపంచానికి అందించగలరు. వాళ్ళ గురించి ఒక మాట చెప్తాను. ఆదికాండం 41వ అధ్యాయం 8-9 వచనాలు. తెల్లవారినప్పుడు అతని మనస్సు కలవరపడెను గనుక అతడు ఐగుప్తు శకునగాండ్రనందరినీ అక్కడ విద్వాంసులందరినీ పిలువనంపి ఫరో తన కలను వివరించి వారితో చెప్పాను గాని ఫరోకు వాటి భావము తెలుపగలవాడెవడనో లేకపోయా. అప్పుడు పానదాయకుల అధిపతి నేడు నా తప్పిదములను జ్ఞాపకం చేసుకొనిస్తున్నాను అన్నాడు. తెలుస్తుంది. అంటే యోసేపు నీతిమంతుడు, పరిశుద్ధుడు, యథార్థవంతుడు. యోసేపును తీసుకొని వచ్చి చెరసాల్లో పెట్టేశారు. జాగ్రత్తగా చెయ్యని నేరాన్ని బట్టి. యోసేపుకి దర్శనం, యోసేపుకి డెస్టినీ ఏంటో తెలుసా? ఆ యొక్క ఐగుప్తు దేశాన్ని అంతటిని కూడా పరిపాలించుటయే యోసేపుకు ఉండేటువంటి దర్శనం. దట్ ఈస్ ద డెస్టినేషన్ ఆఫ్ ది జోసెఫ్. హల్లెలూయా. దేవుడు ఆ డెస్టినేషన్ యోసేపుకి ఇచ్చారు. ఇప్పుడు యోసేపుకి ఇవ్వాల్సిన ఆ డెస్టినేషన్ ఆయన రీచ్ అవ్వాలి అని అంటే ఫరోతో మాట్లాడేటువంటి అధికారము, శక్తి ఆయన లేదు. ఇప్పుడు ఎవరిని వాడుకున్నాడు దేవుడు? పానదాయకుల అధిపతి. అంటే ఫరో చక్రవర్తికి ద్రాక్షరసపు గిన్నె అందించేటువంటి సాదాసీదమైనటువంటి ఉద్యోగ, బట్ ఆయన ఇన్ఫ్లుయెన్స్డ్ వన్. హల్లెలూయా. మీకు అర్థమైందా? జాగ్రత్త మీరు గమనించాలి. కలెక్టర్ గారి కన్నా కలెక్టర్ గారి దగ్గర ఉండే బొంట్రోత్ ఉంటారు దఫేదార్, వాడుకుండే ఇన్ఫ్లుయెన్స్ అంతా ఇంత కాదు. హల్లెలూయా. ఆఫీస్ సూపరింటెండెంట్కి లేని ఇన్ఫ్లుయెన్స్ వాడుకుంటుంది. ఆమేన్. మినిస్టర్కి లేని ఇన్ఫ్లుయెన్స్ వాడుకుంటుంది. ఎమ్మెల్యేకి లేని ఇన్ఫ్లుయెన్స్ వాడుకుంటుంది. ఈజ్ క్లాస్ 4 ఎంప్లాయ్, 4వ తరగతి ఉద్యోగి. బట్ ఎవరికి లేని ఇన్ఫ్లుయెన్స్ వాడుకుంటుంది. ఎందుకంటే వాడు పనిచేసేటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తి దగ్గర పనిచేస్తాడు. వాడు క్యాడర్ ఇచ్చాడు, బట్ ఇన్ఫ్లుయెన్స్డ్ వన్. హల్లెలూయా.
మీకు అర్థమవుతుందా? నీ డెస్టినీ హెల్పర్స్ కూడా ఇన్ఫ్లుయెన్సబుల్ వన్గా ఉంటారు. హల్లెలూయా. అందులో కొందరు రాజకీయ నాయకులు ఉండొచ్చు. హల్లెలూయా. కొందరు గొప్ప గొప్ప వ్యక్తులు ఉండొచ్చు. కొంతమంది ఉన్నతమైన వ్యక్తిత్వం కలిగిన వాళ్ళు ఉండొచ్చు. వారిని కూడా దేవుడు వాడుకుంటాడు. ఎందుకంటే నిన్ను ఇంట్రడ్యూస్ చేయడానికి దీని స్తోత్రం. హల్లెలూయా. నీ అవసరం తీర్చడానికి. అందుకనే యోసేపుల గురించి ఆ యొక్క కలగనేవాడు ఫరో చక్రవర్తి కల వచ్చిన తర్వాత, అరే నాకు కల వచ్చినప్పుడు భావం చెప్పే ఒకరు ఎత్తున్నాడు, నేను మర్చిపోయానని చెప్పి యోసేపును తీసుకొని వెళ్ళి ఫరో చక్రవర్తికి ఇంట్రడ్యూస్ చేశారు. దీని స్తోత్రం కలిగి. హల్లెలూయా. దే ఆర్ గేట్ కీపర్స్ బట్ దే ఆర్ ఇన్ఫ్లుయెన్స్డ్ వన్. హల్లెలూయా. వాడు సాధారణమైనటువంటి వ్యక్తులుగా కనబడతారు కానీ చాలా ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళు ఉంటుంది. చెప్పను కానీ ఒక వ్యక్తి ముస్లిం ఆయన ఫారెన్స్లో పనిచేసే వాళ్ళ పిల్లలు తల్లిదండ్రులు డబ్బులు పంపిస్తే ముసోడికి పంపిస్తారు. చిన్న ఏజెంట్ నాకు తెలుసు, ఇప్పుడు కాదు 92, 93 ప్రాంతాల్లో బాగా పరిచయం పుట్టుకుని అంటారు. అప్పుడే పడ్డాడు. పంచి కట్టుకొని చిరిగిపోయిన ఒక బనీని వేసుకొని సంచి పట్టుకొని వచ్చేవాడు. సంచిలో నాకు తెలిసి సుమారు 10-20 లక్షలు అవుతాయి. సంచి ఇలా పట్టుకొని వెళ్ళిపోకుండా మార్కెట్కి వెళ్ళిపోవచ్చు. మా దగ్గరకు వచ్చి వాడు అప్పుడప్పుడు పని చూస్తే బాబు ఈ డబ్బులు పంపించి అవి సంచి చూస్తే సంచి నిండా డబ్బులేనండి. మనం వరకు టీవీ దగ్గర ఏముంటుంది లేక మీకు అర్థమైంది. ఆడ అక్కరాడు సంచి అట్టుకుపోతే మనకు కుబేరు లేకపోవచ్చు. దేవుని స్తోత్రం కలిగినగా వాడు చూడటానికి అలాగుంటాడు. వాడు సంచి నిండా ఏమన్నా డబ్బులు ఉన్నాయి. హల్లెలూయా. హల్లెలూయా. ఎలీషాని పిల్లలందరూ కూడా విమర్శించారు. బోడివాడా బోడివాడా అన్నాడు. బోడ మీద ఇంటికి లేకపోతే అలాగే పిలుపుతారు. వాడు ఏం తప్పేం లేదు, పిలుచుకొని ఆడుకున్నాడు. బోడివాడా బోడివాడని పిలిచారు. అందుకే నా పరిస్థితి కూడా అలాగే. అందుకని చూసి నవ్వుబాకంటారు. బోడివాడని పిలిచేసరికి ఎలీషా చాలా కోపం వచ్చింది. వెంటనే ఏం చేశారు? శపించారు. ఆ మాట అన్న ప్రతి ఒక్క యవ్వనస్తుడు కూడా మరణించారు. హల్లెలూయా. అంటే మనలో ఉండేటువంటి అభిషేకం, మనలో ఉండే శక్తి, మనలో ఉండే సామర్థ్యం, మనలో ఉండే మంచితనం, మనలో ఉండే దైవిక అభిషేకం ఇతరులకు అర్థం కాదు. దీని స్తోత్రం కలుగును కాక. అందుకని డోంట్ అండర్ ఎస్టిమేట్ ఎనీబడి. మీ జీవితంలో ఎవరిని కూడా తక్కువగాను చిన్నగాను అంచనా వేయకండి. ఎందుకంటే దేవుడు చాలా పవర్ఫుల్. హల్లెలూయా. ఎవరినైనా వాడుకోగలుగుతాడు. ఎవరినైనా వాడుకోగలడు. ఏ స్థితిలో ఉన్నవాడినైనా వాడుకోగలడు. ఏ పరిస్థితులనైనా వాడుకోగలడు. ఏ బలహీనైనా వాడుకోగలడు. ఆమేన్. హల్లెలూయా. అందుకని ఈ చిన్న వ్యక్తే కానీ గొప్ప ఇన్ఫ్లుయెన్స్ తనకు ఉంది. దేవుని స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. యోసేపు అంటాడు ముందుగానే, ఇదిగో ఏదైనా అవకాశం వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు. అవునా కదా? యోసేపు అంటాడు, నేను దైవిక అనేటింగ్ కలిగినటువంటి వాడు. ఈరోజు నేను జరసాలో ఉన్నాను కానీ నేను ఏ తప్పు చేయలేదో నాకు తెలుసు, దేవునికి తెలుసు. నేను నిన్ను బతిమాలుకుంటే ఏం జరుగుతుంటే అని అనలే. ముందుగానే అన్నాడు, నీవు నన్ను జ్ఞాపకం చేసుకో. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. ప్లీజ్ రిమెంబర్ మీ. నన్ను జ్ఞాపకం చేసుకో. దాని అర్థం ఏంటంటే యోసేపు దైవాత్మ కలిగినటువంటి వాడు. తప్పక ఒకరోజు నీ అవసరత నాకు ఉంటుంది. నా ద్వారా నేను రాజుకు పరిచయం చేయబడతాను, నీ ద్వారా పరిచయం చేయబడతానని విషయాన్ని ఆత్మలో గ్రహించాడు కనుక నన్ను జ్ఞాపకం చేసుకుని పంపించాడు. దీని స్తోత్రం కలిగిన కాక. హల్లెలూయా. నా ప్రియమైన పిల్లలు గమనించండి. అట్లాగన జరిగిన గొప్ప విషయం ఏంటంటే అలాగనే సహాయం చేయగలిగాడు. దేవునికి మహిమ కలిగిన కాక. యోసేపు పిల్లల ఆ యొక్క ఉన్నతమైనటువంటి కృపను పొందగాలి. ఇకపోతే చాలా విషయాలు మనకు రాయబడుతుంటాయి. నెంబర్ 2 మనం జ్ఞాపకం చేసుకుంటే, మోషే పుట్టేటప్పటికే అప్పటికి శాసనం తయారైంది. ఏంటా శాసనం అంటే, మగపిల్లవాడు కనుక హెబ్రీలో ఎవరైనా పుడితే చంపిన పురుట్లోనని కొంతమంది మంత్రస్థాలను పంపించారు, మిడ్వైఫ్స్ని పంపించారు ఫరో చక్రవర్తి. అయితే మోషేని కన్నప్పుడు వాళ్ళు ఉన్నారు. అదేమి మోషే భూమి మీద పట్టడానికి ఆ మంత్రస్థానంలో డెస్టినీ హెల్పర్స్ అయ్యారు. ఆమేన్. ఆమేన్. మనం అనుకో చిన్న పాచకం చేసుకుంటున్నాం కదా, మనం ఏంటి అనుకుంటాం, బట్ యు ఆర్ ద డెస్టినీ హెల్పర్. నీ ద్వారా నీ సోల్స్ అవుతాయి. నీవే సంఘానికి ఆత్మను తీసుకొని వస్తావు. ఆమేన్. హల్లెలూయా. డెస్టినీ హెల్పర్స్. జాగ్రత్తగా గమనించండి.
ఫరో అడిగాడు, ఏం వదిలేస్తున్నారట అని. మేము బాబా హెబ్రీ స్త్రీలు చాలా చురుకైన ఉన్నాయి బాబు. ఇప్పుడంటే హైబ్రిడ్ స్త్రీలు అయిపోయారు, కానీ హల్లెలూయా హెబ్రీ స్త్రీలు చాలా చురుకైనటువంటి వారు. జాగ్రత్తగా గమనించారు. వారు బిడ్డను కంటానికి ఎవరు అవసరం లేదు. బిడ్డను కానీ బొడ్డాలో కోసేసుకునేవారు. హల్లెలూయా. మీకు అర్థమైందా? ఇప్పుడు పుట్టినప్పుడు వస్తే 10 మంది కాళ్ళు చేతులు పట్టుకుని బతిమాడు, అమ్మా ఏం పర్వాలేదు పర్వాలేదు పర్వాలేదు. హల్లెలూయా. నీకేం తెలుసుగా మా బాధ అంటే నేను ఏం చెప్పలేను, కానీ చెప్తాను ఉదాహరణకి. హెబ్రీ స్త్రీలు అట్లా కాదు. వాళ్ళు సెల్ఫ్ డెలివరీ వాళ్ళే చేసేసుకునేవారు. ఆ కనెక్షన్ వాళ్ళే కట్ చేసేసేవారు. బిడ్డని వాళ్ళే క్లీన్ చేసేసేవారు. వాళ్ళే క్లీన్ అయిపోతుండేవారు. హల్లెలూయా. దేవుని దృష్టిలో వాళ్ళంత పవర్ఫుల్ స్త్రీలుగా పెంచారు. హల్లెలూయా. మీ కెపాసిటీ అంత గొప్పది వెళ్ళారు. దేవునికి భయం కాదు, జస్ట్ కాన్సన్ట్రేషన్ అని. హల్లెలూయా. అంతటి ఉన్నతమైనటువంటి స్త్రీలయ్యా, మేమేం వాళ్ళు దాచగలము అని చెప్పుకుంటూ వచ్చాను. పిల్లలు గమనించండి. ఇక మోషే చరిత్రను కనుక మనం ఆధారం చేసుకోగలిగితే, ఫరో చక్రవర్తి కుమార్తె డెస్టినీ హెల్పర్గా మారిపోయింది. ఐగుప్తు దేశమే డెస్టినీ హెల్పర్గా మారిపోయింది. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఇత్రో ఒక డెస్టినీ హెల్పర్గా మారిపోయారు. హూరు అహరోను డెస్టినీ హెల్పర్స్గా మారిపోయారు. యెహోషువ డెస్టినీ హెల్పర్గా చేసేసారు. ఇశ్రాయేల్ ప్రజలు డెస్టినీ మధ్యలో కిల్లర్స్ మొదలవుతూ ఉంటుంటారు. నీవు వెలుగుతూ ఉంటే హల్లెలూయా ఓర్వలేని వారు చాలామంది వచ్చారు. కాబట్టి నువ్వు అవన్నీ కాన్సన్ట్రేషన్ చేసుకో. ఇది నన్ను వాళ్ళు గుర్తుపెట్టుకో. ఈ క్వాలిటీస్ ఎవరిలో ఉన్నాయో వాళ్ళే నేను డెస్టినీ హెల్పర్స్. హల్లెలూయా. ఇట్లాగా దేవుడు సహకారులుగా చేసుకుంటూ వచ్చారు. నా ప్రియమైన బిడ్డలారా గమనించండి. మరొక క్వాలిటీకి తీసుకుని వెళ్తాను. గిఫ్టెడ్ పీపుల్. మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 17-18 వచనాలు ఒకసారి చదవండి. నేను చదువుతాను. సౌలు బాగుగా వాయింపగలవని విచారించి నా యొద్దకు తీసుకుని రండని తన సేవకులకు సెలవీయగా, వారిలో ఒకడు చిత్తగించము, బెత్లెహేమీయుడైన యెష్షయి యొక్క కుమారులో ఒకరిని చూచితిని, అతడు చమత్కారముగా వాయింపగలడు. అతడు బహుశూరుడును, యుద్ధశాలియు, మాట నేర్పరియు, రూపసి అయి ఉన్నాడు, మరియు యెహోవా వానికి తోడుగా ఉన్నాడనగా. హల్లెలూయా. జాగ్రత్త. నీ డెస్టినీ హెల్పర్ ఎట్లా ఉండాలి అని అంటే, గిఫ్టెడ్ వన్గా ఉండాలి, స్కిల్డ్గా ఉండాలి. హల్లెలూయా. సెమీ స్కిల్స్ ఉండకూడదు. సెమీ స్కిల్స్ చూసారు కదా ఇప్పుడు. దిస్ ఇస్ సెమీ. వాళ్ళకి స్కిల్స్ ఉన్నాయి, బట్ సెమీ స్కిల్స్ అంటారు వాళ్ళకి. హల్లెలూయా. సెమీ స్కిల్స్ ఉండవు, స్కిల్డ్గా ఉండాలి. సెమీ స్కిల్స్ దేనికి ఉపయోగపడు, మధ్యలో ఆగిపోతుంది. ఒకటి చరిత్ర ఉంది, అది లోనికి వెళ్ళడం తెలుసు కానీ బయటికి రావడం కాబట్టి మీకు అర్థమైపోతుంది. వాడికి లోపలికి వెళ్తాం తెలుసు, బయటికి రావటం తెలియదు. నా చిన్నప్పుడు హాస్యానికి కాదు కానీ ఒక పెద్ద ఉండేవాడు, రిటైర్ అయిపోయాడు. ఏం చేయడం ఆడికి అర్థం కాదు. మీకు అర్థమైందా? రిటైర్ అయిపోయినకి ఏం చేయాలి అర్థం. మనకంటే మంచి సేవా పరిచయాలు అన్నీ ఉన్నాయి. సరే మేము 9th క్లాస్ చదువుతున్న పిలిచేసాం. నేను ఒక 2 పిల్లలు బాగా పెంకొని దేవుడు వాళ్ళని ఎన్నుకుంటాడు. వచ్చిన తర్వాత నేను మహా గడుస్తున్నాను అందరిలో. ఆయన ఏం చేయాలి, మంచి వాచ్ ఇప్పేసి పాడైపోయిన వాచ్ ఇప్పేసి దీని చూసి దాన్ని బాగుంటుంది. అవుతుందా? మొత్తం అది పైన. నేను రోజుకి ఒకసారి అన్నంది వచ్చి ఆడు మాకు ట్యూషన్ టీచర్ వాళ్ళు అన్నా, ఒరే నేను పిలిచి, ఒరే నీకు దండ కడతాను, దగ్గరికి రాకరా, మంచి వస్తువులు పాడు చేసేస్తున్నాను. అది సెమీ స్కిల్స్ అంటే అట్లా కొంచెం. బట్ దేవుడు మనకి ఎవరిని ఇవ్వాలి? ఒక కంపెనీ వ్యక్తిని మీరు చూడండి, నీ బయోగ్రఫీ అంతా అడుగుతాడు, బయోడేటా అంత ప్రత్యేకంగా ఎక్స్పీరియన్స్ అడుగుతాడు. నీ ప్రీవియస్ కంపెనీ యొక్క బయోడేటా తీస్తాను. అసలు నువ్వు ఎందుకు ఉద్యోగం వచ్చి మానేస్తావు, అసలు ఎందుకు నువ్వు బయటకు వచ్చేస్తావు, నీ పరిస్థితి ఏంటి, నీ తప్ప యాజమాన్యం తప్ప, వీటన్నిటిని కూడా ఎస్టిమేషన్ వేసి అప్పుడు నీకు జాబ్ ఇస్తాడు. కంపెనీ ఎప్పుడు ఎంతమంది కొరకు 100 మందిని పెట్టుకొని 1000కి సంపాదించిన ప్రొటెక్షన్ ఇవ్వాలని ఆశపడదు. 10 మందితోనే 1000 ప్రొటెక్షన్ ఇవ్వాలని కోరుకుంటుంది. హల్లెలూయా. ఎందుకంటే వారికి వారి డెస్టినీ హెల్పర్స్ వారికి తెలుసు. హల్లెలూయా. ప్రతి కంపెనీ కూడా వారికి డెస్టినీ హెల్పర్స్ మీకు తెలుసు. బిడ్డలు గమనించాలి. ఒకప్పుడు ఉండే నోకియా ఫోన్ ఇప్పుడు ఎందుకు లేదో తెలుసా? వారికి అప్డేషన్ అవటం తెలియలేదు. ఆమేన్. హల్లెలూయా. వారి సిస్టమ్ని ఎట్లా అప్డేట్ చేసుకోవాలో వారికి అర్థం కాదు. బేసిక్ నాలెడ్జ్ వారికి అయితే ఉంది, కానీ ఎప్పుడైతే ఎట్లా అప్డేషన్ చేసుకోవాలో దాంట్లో ఫెయిల్యూర్ అయ్యారు కనుక ఈరోజు కొన్ని కంపెనీస్ ఫిలిప్ ఆ కంపెనీ ఇప్పుడు లేదు మనకి.
హల్లెలూయా. అప్పుడు మన చిన్నప్పుడు ఉండే ఈ కంపెనీస్ అని ఇప్పుడు లేవు. కారణం ఏంటంటే వాళ్ళు ప్రొడక్ట్ ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలో అర్థం కాలేదు. వారికి డెస్టినీ హెల్పర్స్ లేకపోవటమే వాళ్ళు ఫెయిల్యూర్ గల కారణం. హల్లెలూయా. దేవుడు నేరుగా ఏమి ఇచ్చాడు, కొంతమంది స్కిల్ని పంపిస్తా ఉంటాం. హల్లెలూయా. ఎందుకో తెలుసా, నీ జీవితంలో ఒక గొప్ప కార్యం జరిగించడానికి. హల్లెలూయా. నా ప్రియమైన పిల్లలు గమనించండి, సౌలుకి దురాత్మ వచ్చి పడుతూ ఉండేది. దురాత్మ వచ్చి పడుతూ ఉన్నప్పుడు ఆ దురాత్మలో నుంచి సౌలుకి విముక్తిగా ఆయన రాజే, కానీ ఆత్మీయస్థితిలో దిగజారిపోయారు. ఒక వ్యక్తి ఆత్మీయస్థితిలో దిగజారిపోతే దురాత్మల చేత పీడింపబడతాడంటానికి సౌలు రాజు యొక్క చరిత్ర ఒక ఉదాహరణ. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి మీరు గమనించండి, సౌలు మీదకి ఎప్పుడైతే దురాత్మ వచ్చిందో సౌలు ఒక విషయాన్ని ప్రబోధించాడు. ఒక మంచి తలాంతు కలిగిన వాడిని పిలవండి అంటే దావీదుని తీసుకొని వచ్చారు. దావీదు ఏమి ఇచ్చారు, జస్ట్ ఆ వాద్యాన్ని వాయిస్తే దురాత్మ పారిపోయి తెలుస్తుంది. ఎందుకో తెలుసా, ఆయన వాద్యం వాయిస్తున్నప్పుడు దేవుని ప్రెజెన్స్ వారి మధ్యకి వస్తే దురాత్మ ఆటోమేటిక్గా అది వికెట్ చేసి వెళ్ళిపోతుంది. యువర్ ఇన్స్ట్రుమెంట్ ఈజ్ యువర్ వెపన్. హల్లెలూయా. యువర్ ఇన్స్ట్రుమెంట్ ఈజ్ యువర్ వెపన్. హల్లెలూయా. ఆ సంగీతం అనేది సాదాసిద్ధమైనది కాదు, ఆరాధన సాదాసిద్ధమైనటువంటిది కాదు, ప్రార్థన సాధారణమైనటువంటిది కాదు. ప్రియులారా గమనించాలి, దట్ ఈస్ కాల్డ్ ఎ వెపన్. అని ప్రతిదీ కూడా ఒక్కొక్క ఆయుధము లాంటి దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రార్థన ప్రతిరోజు చేస్తున్న నీవు అనుకుంటా, బట్ దట్ ఈస్ ద వెపన్. ప్రతిరోజు నీకు ప్రొటెక్షన్ ఇవ్వడానికి. హల్లెలూయా. ప్రతిరోజు నిన్ను కాపాడటానికి అది ఒక వెపన్, ప్రార్థన. హల్లెలూయా. మంచిది బిడ్డలారా. స్కిల్స్, కొంతమందిని మనం ఏం చేయాలి, స్కిల్స్ని పెట్టుకోవాలి. అందుకని కొన్ని సంఘాల్లో ఏం చేస్తారంటే, ఈ బాధ ఎందుకని చెప్పి కొంతమందిని మనుషుల్ని డబ్బులు ఇచ్చి పెట్టేసుకుంటారు. మీడియా టీం, మ్యూజిక్ టీం, సింగింగ్ టీం, కోర్ టీం అని. బిడ్డలారా గమనించాలి, మనకు అంత అవసరం లేదు. హల్లెలూయా. మనమే స్కిల్స్ డెవలప్ చేసుకునే దేవుని కొరకు ఉపయోగపడాలి. హల్లెలూయా. ఎప్పటికప్పుడు ఇంప్రూవ్ చేసుకుంటూ ఉండాలి. నాకు చదువుకోలేదు, నేను పెద్దగా చదువుకోలేదు, నాకు చదువు రాలేదని చెప్పి కూర్చుంటూ అవుతుందా? కష్టపడాలి. కష్టపడటానికి ఏ వయసైనా అభ్యంతరం లేదండి. కష్టపడే మనసు కనుకుంటే మీరు నమ్మితే నమ్మని, లేకపోతే లేదు. అప్పుడు ఆంధ్ర తెలంగాణ విడిపోయే ముందు గొడవ జరిగింది. ఏ సంవత్సరం అది? 13 కదా, 13. 66 days సెలవులు వచ్చినాయి. అంటే ఈ స్ట్రైక్ ఎప్పుడేం తెలియదు. అందరం మా వాళ్ళు ధర్నాలు చేసి అడావుడి చేస్తాను. నేనేమో స్పోకెన్ ఇంగ్లీష్ స్కూల్కి వెళ్ళిపోయాను. విచిత్రం ఏంటంటే అక్కడ నేను నేర్చుకుంది ఏమీ లేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆవిడ టీచర్ నన్ను పట్టుకొని, నాకంటే మీరే బాగా చెప్తుంటే ఈయన చెప్పండి. వైద్యుడు ఎక్కడున్నా వైద్యుడే, ఉపాధ్యాయుడు ఎక్కడున్నా ఉపాధ్యాయుడు, బోధకుడు ఎక్కడున్నా బోధకుడు. ఆడికి ఎన్ని బాధలు ఉన్నాయి. మన పరిస్థితి కూడా దేవుడు ఎక్కడ ఎవరిని, నేనేమంటానంటే ఆవిడ చివరికి ఏమో తెలుసా, ఇదో అప్పుడు నా వయసు 44 అలా ఉంటుంది. ఇప్పుడు 55 వచ్చేసింది, కానీ అప్పుడు 44 ఉంటుంది. ఆవిడేమందంటే వాళ్ళ పిల్లలు 20 పిల్లలందరూ వచ్చారు. అది అంకుల్ చూసి బుద్ధి నేర్చుకుంటారా ఆదనుకోండి. ఇది పద్లాగా ఉన్నాడు, వీడికి ఎందుకు ఇప్పుడు ఈ వయసులో కూడా ఆదనుకుంటారు. బట్ నాకు అవసరం నాకు తెలుసు కదా. మీకు అర్థమైందా? చదువుకోవడానికి, నేర్చుకోవడానికి. క్యారలిన్ నా డెస్టినీ హెల్పర్, క్యారలిన్ సిస్టర్ నా డెస్టినీ హెల్పర్ మంచి విషయాలు నాకు బోధించి, అన్న నేను ఒక గుడ్ క్వాలిటీ ఉందన్న. ఏంటంటే ఎవరు చెప్పిన వినే నైజం మీద ఉంటాయి. హల్లెలూయా. ఎవరిని నువ్వు తృణీకరించావు. పిల్లోడు చెప్పినా నువ్వు వింటావు, పెద్దోడు చెప్పినా వింటావు. ఆ గుణం నాకు నచ్చిందన్న. అందుకని మొత్తం రహస్యాలన్నీ నీకు చెప్పేస్తానంట. పిల్లలు గమనించాను, మనం వింటాం అలవాటు చేసుకుంటే దేవుడు ఎన్నో విషయాలు మనకి నేర్పిస్తాడు. అదే అన్నీ నాకు తెలిసింటే, చేప మీద పులుసు, ఇంట్లో పులుసు, అదే మనకు తెలుసు. వీఆర్ నథింగ్ అనుకుంటే దేవుడిని సంథింగ్గా మారుస్తాడు. అలా ఇదే రహస్యం జీవితం, ఇంకేం లేదు. నాకు అన్నీ తెలుసు అనుకునే వాడికి ఏమీ లేదు లేదా. మీకు అర్థమవుతుంది కదా. మనం ఎప్పుడు జీవితంలో నిత్య హల్లెలూయా. మనం ఎప్పుడో పూర్వకాలం ఇప్పుడు డ్రమ్ము తీసుకొని వచ్చి బాధ్యతే ఎంచాడు ఎవడైనా. ఆరాధన అయిపోయిన తర్వాత వస్తుంటారు. ఇప్పటికే ఎంత బాగా వాయిద్యాలు వాయించి ఆరాధన చేస్తున్నారు. అప్పుడు అస్సలు రాదు. మీకు అర్థమైందా? నేను 5 రొట్టెలు 2 చేపలు రోజు స్టోరీ చెప్పాను అనుకో, ఏదో మంచి సంఘం చూసుకుని వెళ్ళిపోతుంది.
పాస్టర్ మంచోడే కానీ పాత చింతపడుతూ సాగు పెడతాడు అమ్మా. దేవుని స్తోత్రం. డెస్టినీ హెల్పర్స్ లో నెంబర్ 3 ఎలాంటి అంటే స్కిల్డ్. కంప్లీట్గా ఏమంటారు? స్కిల్. పిల్లలు గమనించు, నీ జీవితానికి వారు సహకారులు. అందుకని దావీదును సౌలే కనుగొన్నారు. సౌలు పంపిస్తే మనుషులు తీసుకొచ్చారు. నెంబర్ 4 to 1 చివరి వ్యక్తి గురించి నేను చెప్పిన సందేశాన్ని ముగిస్తాను. నెంబర్ 4 భజన్ బ్యారర్స్. బిడ్డలారా, అంటే వారు నమ్మదగిన ఫెయిత్ఫుల్ పీపుల్. వారి జీవితాల్లో ఎట్లా ఉంటారంట? నమ్మకమైనటువంటి వారు. హల్లెలూయా. మన డెస్టినీ హెల్పర్స్ ఎట్లా ఉండాలి? నమ్మకస్తుని చూసి చేసుకోవాలి. పిల్లలు గమనించాలి, నమ్మించి మోసం చేసేవాళ్ళు ఉంటారు. హల్లెలూయా. జాగ్రత్తగా గమనించాలి. నిన్న చర్చలకు ఎంటర్ అవుతుంటే ఒక వాతావరణం నాకు కనబడుతూ ఉంది. వస్తూ పాస్టర్ గారిని అడిగాను, ఏంటని అడిగాను. ఒక చిన్న ప్రాబ్లం ఉందిలేండి. ఈ విషయాలు సంఘంలో వచ్చిన వ్యక్తులు ఒక అట్మాస్ఫియర్ నాకు కనబడుతుంది. తర్వాత నేను ప్రార్థన దేవుడు చాలా విషయాలు నాకు బయటపోతున్నా. రాత్రి పిల్లలతో కూడా నేను ఎందుకు ఈ మాట నేను చెప్పిన అంటే గమనించింది, మన జీవితంలో ఎవరు ఫెయిత్ఫుల్గా ఉంటారో ఎవరు ఫెయిత్లెస్ ఉంటారో మనకు అర్థమైపోతుంది. దట్ ఈస్ వన్ ఆఫ్ ది గిఫ్ట్స్. అందుకని అందరినీ మనము, కొంతమంది వారి అవసరతల కొరకు మన దగ్గరికి వస్తారు. అవసరం తీరిపోయిన తర్వాత కొంతమందికి వారు మనం సహకరిస్తేనే మనతో ఉంటాం, సహకరించకపోతే డోంట్ వరీ అబౌట్ దట్. డోంట్ థింక్ అబౌట్ సచ్ కైండ్ ఆఫ్ పీపుల్. లీవ్ దెమ్ అలోన్. హల్లెలూయా. వారు నీకు లేకపోవటమే మంచిది. ఆమేన్. వారు నీకు లేకపోవటమే మంచిది, నష్టమేమీ లేదు. హల్లెలూయా. హల్లెలూయా. వారు లేకపోవటమే నీకు మంచిది. వారి వల్ల నీకు ప్రమాదం వచ్చింది. హల్లెలూయా. నమ్మించి మోసం చేసేవారు చాలా మంది ఉంటారు. బట్ వెరీ ఫెయిత్ఫుల్. జాగ్రత్తగా గమనించాం. నయోమి రూతు చరిత్ర మనం తీసుకొని పోతే అక్కడ స్లైడ్స్ లాస్ట్ నుంచి సెకండ్ స్లైడ్ ఉంటుంది. రూతు గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం అనుకుంటాను. తనతో కూడా వచ్చుటకు తనకు మనస్సు కుదిరినదని నయోమి తెలుసుకున్నప్పుడు అందుని గురించి ఆమెతో మాట్లాడటం గనుక వారిద్దరు బెత్లెహేమునకు వచ్చు ప్రయాణం చేసిరి. జాగ్రత్తగా ఓర్పా, నయోమి, రూతు ముగ్గురు చరిత్ర చిన్న వయసులోనే యవనస్తులు భర్తలు పోగొట్టుకున్నారు. ఆ తల్లి తన భర్తలు బిడ్డల్ని పోగొట్టుకున్నారు. ఈ ట్రాజడీ సిచ్యుయేషన్లో ఇప్పుడు నయోమికి ఎవరు కావాలంటే డెస్టినీ హెల్పర్, ఫెయిత్ఫుల్తో ఉన్నవారు కావాలి. ఓర్ప కొన్ని మాటలు చెప్పేసరికి ఆమెకు ఓదార్పు వచ్చి వెళ్ళిపోయింది. బట్ రూతు అట్లాగంలే, నీ దేవుడే నా దేవుడు, నీ చనువే నా చనువు, నీ మరణమే నా మరణం, నువ్వు ఎక్కడ తెచ్చిపోతే అక్కడ నేను తెచ్చిపో. దట్ ఈస్ ఫెయిత్ఫుల్. హల్లెలూయా. నీ డెస్టినీ హెల్పర్స్. అందుకని పెళ్లి చేసేటప్పుడు వ్యాధి అందును, బాధ అందును, కరోనా అందును, అరుణోదయం అందును ఎప్పుడు నేను విడిచిపెట్టిన ప్రమాణాలు చేపిస్తూ ఉంటారు పెళ్లి పాస్టర్ గారు. అది ప్రమాణం చేసిన పావు గంటకే మర్చిపోతారు. మీకు అర్థమైందా? పావు గంటగా మర్చిపోతారు. పావు గంటకే మర్చిపోతారు. కారణం ఏంటంటే ఫెయిత్ఫుల్నెస్ లేకపోవటం, భార్యను భార్యగా ప్రేమించకపోవటం, భర్తను భర్తగా ప్రేమించకపోవటం, తల్లిని తల్లిగా ప్రేమించకపోవటం, కొడుకుని కొడుకుగా ప్రేమించకపోవటం, ఒకరినొకరు ప్రేమపూర్వకంగా సత్యాలు పాటించకపోవటం వల్ల వచ్చే భయంకరమైన పరిస్థితి అదంతా. రూతు అట్లా కాదు. తన కష్టంలో, తన అత్త కష్టంలో, నీ కష్టంలో నేనున్నాను అని ఖచ్చితంగా నిలబడినటువంటి వాడు నిజమైన నీ డెస్టినీ హెల్పర్. హల్లెలూయా. ఆ నిలబడింది. తన అత్తను గమ్యస్థానానికి తీసుకొని పోయింది. ఒక వివాహం చేసుకుంది, బిడ్డల కంది, తన అత్త ఒళ్ళో పెట్టేసింది. తన అత్త తనకు బిడ్డల కన్నా ఎక్కువగా ప్రేమించింది. స్తోత్రం కలుగుతుంది. ఫెయిత్ఫుల్ పీపుల్ మనకు కావాలి. నమ్మకమైన డెస్టినీ హెల్పర్స్ మనకు కావాలి. అదికేమక్కలే, కేవలం నువ్వు ప్రేమిస్తే చాలు వారిని డెస్టినీ హెల్పర్స్గా చేస్తారు. దేని స్తోత్రం కలుగుతుంది. చివరి వచ్చిన చదివించి ముగించేసుకుంటాం. ఆదికాండం 24వ అధ్యాయం 48వ వచనం. నా తల వంచి యెహోవాకు మొక్కి అబ్రహాము నా యజమానుని దేవుడని యెహోవాను స్తోత్రము చేసేదని ఏలయనగా
ఆయన యజమాని యొక్క సహోదరుని కుమార్తెను అతని కుమారునికి ఇచ్చినట్లుగా సరి అయిన మార్గం నన్ను నడిపించాను. హల్లెలూయా. అబ్రహాముకు ఒక డెస్టినీ హెల్పర్ కాదు, తన ప్రధాన సేవకుడిని ఎలియాజరుని చూస్ చేసుకున్నాడు. ఎలియాజరు మంచి గొప్ప వ్యక్తి అంటే తెలుసా? తన పనిని ప్రార్థనతోనే ప్రారంభించి, తన యజమానుడు ఎట్లా ప్రార్థనతో తన జీవితాన్ని ప్రారంభించాడో, తన సక్సెస్ అని ప్రారంభించాడో అవన్నీ గ్రహించినటువంటి నమ్మకమైన పనివారు. హల్లెలూయా. నమ్మకం. కొంతమంది నమ్మకమైన పనివారు నీ పిల్లల కన్నా గొప్పవారు. దీని స్తోత్రం కలుగుతుంది. ఆమేన్. నమ్మకమైన పనివారు ఉంటారు. నీ కన్నా పిల్లల కన్నా గొప్పవారు వారు. ఎందుకో తెలుసా? అన్నింటిలో నమ్మకత్వంతో చేస్తారు. హల్లెలూయా. కొంతమంది ఏం చేస్తాం, తండ్రులు చనిపోతారు, ఆ తర్వాత పితరులు చనిపోతారు. ఈ ఇంట్లో ఆ కాల్చుకుని ఆ పని చేసే వాళ్ళ బిడ్డను కూడా ఆ తల్లిదండ్రులు అలా ప్రేమించుకుంటూ సాకించుకుంటూ వెళ్ళిపోతారు. పని వారి యొక్క జీతం మారదు. హల్లెలూయా. అయిన వారి విశ్వాసము సడిలిపోదు. అదే విశ్వాసంగా కుటుంబం నమ్ముకుని బ్రతికే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వారిని తప్పక దేవుడు దీవించున్నాడు. హల్లెలూయా. ఫెయిత్ఫుల్నెస్ చాలా గొప్పది పెట్టారా. ఆ నమ్మకత్వంతో వచ్చి ఏ పిల్లైతే తన కుమారునికి సాధ్యం ఉంటుందో అలాంటి చక్కటి రిబకాని తీసుకుని వచ్చి ఇస్సాకుని అబ్రహాము కుమారునికి ఇచ్చి వివాహం చేశారు. హల్లెలూయా. అంటిల్ కంప్లీషన్ ఆఫ్ ద టాస్క్ వారు చాలా ఫెయిత్ఫుల్ అవుతారు. ఆమేన్. కాబట్టి నీ డెస్టినీ హెల్పర్స్ 4 రకాల డెస్టినీ హెల్పర్స్ నీకు ఇవ్వాలని దేవుడు ఆశపడుతున్నాడు. హల్లెలూయా. డివైన్ కనెక్టర్స్. నెక్స్ట్ మ్యాన్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్. నెక్స్ట్ అమ్మా గిఫ్టెడ్ అంటే స్కిల్డ్, నాట్ సెమీ స్కిల్. నెంబర్ 4 ఈ 4 రకాలైన మనుషులు మన జీవితంలో ఎప్పుడు తారసపడితే విడిచిపెట్టద్దు. ఫౌండ్ మీట్ యువర్ డెస్టినీ హెల్పర్. ఈరోజు నా సందేశం ఇదే. వీటిలో ఓపిక లేకపోయినా ఓపికతో వాక్యం చెప్పాలి. ఇదే నెక్స్ట్ వీక్ ఎట్లా ఉండదు, డిఫరెంట్ ఉంటుంది. హల్లెలూయా. పిల్లలు గమనించాలి. దేవుని యొక్క వాక్యంలో దేవుడు మనతో మాట్లాడే విషయం ఏంటంటే ఈరోజు నీ డెస్టినీ హెల్పర్ నువ్వు కలుసుకోబోతున్నా. నీ డెస్టినీ హెల్పర్ నువ్వు కలుసుకోబోతున్నా. హల్లెలూయా. ఎక్కడి నుంచి నీ జీవితం మాధుర్యంగా సాగిపోబోతుంది. నీ కొరకు ప్రార్థన చేసే ప్రార్థన పనులు దేవుడు చెప్తున్నా. నీ కొరకు విజ్ఞాపన చేసే కర్తలను దేవుడు చెప్తున్నా. నీ కొరకు ఉన్నతమైనటువంటి స్థితిని నిలబెట్టే వ్యక్తులను దేవుడు లేపబోతున్నా. ఒక్క క్షణం కళ్ళు మూసుకుని ప్రార్థన చేసి ఫెలోషిప్ విత్ యువర్ డెస్టినీ హెల్పర్. ఫెలోషిప్ విత్ యువర్ డెస్టినీ హెల్పర్. నీ గురించి చీపుగా మాట్లాడేవా, నీ గురించి ఇతరులతో చెడ్డగా మాట్లాడేవా, నీ గురించి అనేకుల మధ్యలో గుసగుసలాడేటువంటివా, నిన్ను గురించి నీ వెనకాతలు సొనుక్కునేటువంటివా, నిన్ను గురించి సారీలు చెప్పుకునేటువంటివా, నిన్ను గురించి అసత్యాన్ని ప్రకటించేటువంటివా, నిన్న యొక్క వేదనను అర్థం చేసుకునేటువంటివా, నీ పరిస్థితిని అర్థం చేసుకునేటువంటివా, నీ గమ్యస్థానాన్ని అర్థం చేసుకునేటువంటివా ఎంతమంది ఉన్న అనవసరం బిడ్డ. నీకు కావలసినటువంటి డెస్టినీ హెల్పర్స్ కావా. నీ మేలు కోరుకునేవా, నీ మంచి కోరుకునేవా, నీ క్షేమాన్ని కోరుకునేవా, నీ ఆరోగ్యాన్ని కోరుకునేవా, నీ ఆశీర్వాదాన్ని కోరుకునేవా, నీ దీవెన కోరుకునేవా, నీ ఫలాన్ని కోరుకునేవా, నీ మనుగడను కోరుకునేవా, నీ యొక్క దైవిక ఎదుగుదల కోరుకునేవా, నీ ప్రార్థన ఎదుగుదల కోరుకునేవా, నీ వాక్య పరిచయం ఎదుగుదల కోరుకునేవా. హల్లెలూయా. నీ యొక్క పరిచయం ఎదుగుదల కోరుకునేవా, నీకు ఎదగాలని ఆశించేటువంటి వారు ఓర్రాబాబారికి destiny helpers. Meet your destiny helper today. Meet your destiny helper today. ఈ రోజు నీ కన్యా సహకారులను చేరుకో. గడవగిన తండ్రి పరిశుద్ధుడానికి స్తోత్రం. మాతో మాట్లాడుటకు ఏం చేసిన మాతో మాట్లాడి మాకు 4 రకాలైన డెస్టినీ హెల్పర్స్ని పరిచయం చేసిన తండ్రి. హల్లెలూయా. మాకు ఈ సంఘమును పరిచయం చేసిన తండ్రి, మాకు సహవాసం పరిచయం చేసిన తండ్రి, మాలో ఒక్కొక్కరిని ఒక ఫెలోషిప్గా ఏర్పాటు చేసిన తండ్రి. హల్లెలూయా. మాకు డెస్టినీ హెల్పర్స్గా ఎస్తేరు ప్రార్థన బిడ్డల్ని ఇచ్చావు, అందుకు స్తోత్రాలు. మాకు డెస్టినీ హెల్పర్స్గా మంచి యవనస్తుల్ని ఇచ్చావు, నీకు స్తోత్రాలు. మాకు డెస్టినీ హెల్పర్స్గా ప్రభువా మంచి ఇన్స్ట్రుమెంట్స్ వాయించే బిడ్డలు, పాటలు ఆరాధన చేసే బిడ్డలు, అలాగనే ప్రభువా మరి సౌండ్ సిస్టమ్ను, అట్లాగనే ప్రభువా మరి మీడియా సిస్టమ్ను అనుగ్రహించిన బిడ్డలు బట్టి నీకు స్తోత్రాలు. పరిచారకులు మాకు డెస్టినీ హెల్పర్స్, వారిని బట్టి నీకు స్తోత్రాలు. సంఘం డెస్టినీ హెల్పర్ ఉంచాం,
నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మనం ప్రతి ఒక్కరిని ప్రభువా 5-fold మినిస్ట్రీలో బలంగా వాడుకోమని ప్రభు, బలంగా వాడుకో ప్రభా. ప్రవక్తలలో లేపబడుదురు గాక, ప్రవచించేవారు లేపబడుదురు గాక, సువార్తికులు లేపబడుదురు గాక, సంఘ కాపరులు లేపబడుదురు గాక, బోధకులు లేపబడుదురు గాక, అద్భుతాలు చేసేవారు లేపబడుదురు గాక, భాషలు మాట్లాడేవారు లేపబడుదురు గాక, ట్రాన్స్లేషన్ చేసేవారు లేపబడుదురు. ఈ 5-fold మినిస్ట్రీ మీ మహిమార్థమే మరల్చుకొని ఘనతనంత. చాలా మంది బలహించుతున్నారు. సంఘములో ఏ బిడ్డ మీద కూడా ఏ విధమైనటువంటి జ్వరము, బాడీ పెయిన్స్ ప్రభు, కాఫ్ అండ్ కోల్డ్, లార్డ్ యశందర్రవ, నరముల్లో ఎముకల్లో పీకులు, ఓ రవ శబ్ద రవ్య, ఓ ఫైర్ ఆఫ్ గాడ్, ఈ సీజనల్ డిసీజ్ ని యేసు నామములో కత్తిస్తున్నాం, యేసు నామములో బలహీనంగా మారుస్తున్నాం. మా బిడ్డల మీద అధికారములను ప్రకటిస్తున్నాం. ప్రతి ఒక్కరిని ఆరోగ్యంతో నింపి బలపరిచేందుకు సాయంత్రం ప్రార్థనలో నన్ను వాడుకో, దూర ప్రాంతం తీసుకెళ్తున్నాం, బలంగా వాడుకొని మాకు ప్రతి ఒక్కరి జీవితంలో ప్రత్యేకమైన దీవెన దాచి యేసయ్య నామం అడిగి జవాబు పొంది నామ తండ్రి.